హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భోజన కుతూహలం. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఉప్మాను డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని వీటిలో 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని వీటిని కొద్దిసేపు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో ఓ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ రెండింటిని కలిపి వీటిలో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఉప్మాకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పై వేరే కడాయి పెట్టి వీటిలో 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. తర్వాత వీటిలో 1 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పులను నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి ఎర్రగా వేపనవసరం లేదు. తర్వాత వీటిలో 2 ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిలో తురుముకున్న 1 స్పూన్ అల్లంని యాడ్ చేసుకొని చక్కగా కుక్ చేసుకున్న తర్వాత నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కనుక వీటిలో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని వీటిని చక్కగా మరిగించుకోవాలి. ఇది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు అనేది రవ్వలోనే మిక్స్ చేసుకోవాలి. ఈ పాలలో మిక్స్ చేసుకుంటే పాలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా పాలు మరుగుతుండగా రవ్వని యాడ్ చేసుకుంటూ ఈ గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ ఉప్మా మొత్తం చక్కగా కలిసేట్టు గరిటెతో నెయ్యి మొత్తం ఉప్మాలో కలిసేట్టు చక్కగా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.